నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ అని ఈ మధ్య ఒకటి వార్తాంశాల్లో ఒక వారం రోజుల క్రితం గట్టిగా కొన్ని వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని ప్రస్తావనకు తీసుకురావడానికి కారణం ఏంటంటే గలాటా అనేటటువంటి ఒక వెబ్‌సైట్‌కి విద్యా బాలన్ హిందీ నటి ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఈ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ని నేను ఫాలో చేస్తున్నాను. దానివల్ల నాకెంత ఉపయోగపడిందని చెప్పడం జరిగింది. దాని గురించి ఏమిటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో, ఆవిడ చెప్పిన అంశం ఏంటంటే, కొంచెం లావుగా ఉంటారావిడ. సో, నేను చాలా కాలం నుంచి బరువు తగ్గడానికి విపరీతంగా ట్రై చేస్తూ వచ్చాను. ఎక్సర్సైజ్ చేశాను, డైట్‌లు చాలా చేశాను. ఎంత చేసినా తగ్గుతున్నాను, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాను. సో, పెరగడం, తగ్గడం, పెరగడం, తగ్గడం ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సో, ఈ మధ్యన నాకు చెన్నైలో ఒక న్యూట్రిషన్ గ్రూప్ ఒకటి నాకు పరిచయం అయ్యారు. వాళ్ళు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ శరీరంలో వేడి లేకుండా ఉండేటటువంటి డైట్ ఒకటి నాకు చెప్పారు. అది ఆవిడ పూర్తిగా వెజిటేరియన్. సో, వెజిటేరియన్ డైట్‌లోనే ఏమిటో ఆవిడకి చెప్పారు. అది తినడం వల్ల బాగా బరువు తగ్గాను అని ఆవిడ చెప్పడం జరిగింది. అది ఈ విషయం ఏంటో మనం పరిశీలించాం అనుకోండి ఇప్పుడు. ఇన్‌ఫ్లమేషన్ అనేది ఆవిడకి శరీరంలో వేడి, వాపు ఎక్కువగా ఉన్నది. దానివల్ల ఆవిడకి వాపు ఉన్నది తప్ప ఇది ఎక్సెస్‌గా ఉన్నటువంటి ఫ్యాట్ కాదు అని వాళ్ళు చెప్పారట. సో, ఈవిడ తినేది వెజిటేరియన్ డైటు. వెజిటేరియన్ డైట్‌లో ఏమిటి ఇన్‌ఫ్లమేషన్ అని చెప్పేసి వాళ్ళు ఈవిడతో మాట్లాడగా వాళ్ళకి తెలిసింది సొరకాయ అని చెప్పారట. ఆనపకాయ అంటారు కొన్ని చోట్ల, సొరకాయ అంటారు కొన్ని చోట్ల. సో, అది ఈవిడ ఎక్కువగా తింటుందని, అది ఆపడం వల్ల ఈవిడ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గిపోయి ఈవిడ బరువంతా తగ్గిపోయారని ఆవిడ చెప్పారు. సో, దీంట్లో నిజానిజాలు మనం పరిశీలిస్తే ఇంతకంటే అమాయకత్వము ఇంకెక్కడ ఉండదండి. సో, ఇప్పుడు డబ్బు గల వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలని చెప్పేసేసి ఎంతో అనుకుంటారు. ఎస్పెషల్లీ 30 దాటిన తర్వాత బరువు పెరగడం సహజం. కొంతమందికి బరువు ఎక్కువ పెరిగే తత్వం ఉంటుంది వాళ్ళకి. సో, వాళ్ళ డెస్పరేషన్‌ని, వాళ్ళ యొక్క ఉత్సుకతని మనం క్యాష్ చేసుకొని ఇట్లాంటివి రకమైనటువంటి తప్పుడు ఆలోచనలు వాళ్ళ బుర్రలో పెట్టి వాళ్ళని మోసం చేయడం అని అన్న గాని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అనడంలో ఎలాంటి సైంటిఫిక్ బేసిస్ లేనటువంటి ఇలాంటి డైట్‌లు చెప్తూ ఉన్నారు. సరే, వీళ్ళందరూ సెలబ్రిటీలు, కొంతమంది ఎక్స్ హీరోయిన్స్ కొంతమంది. ఇట్లా వాళ్ళకి ఎవరో ఇట్లాంటి వాళ్ళు చెప్పగా మీరు ఆక్సిజన్ పీల్చండి, హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చండి, నల్ల నీళ్లు బ్లాక్ వాటర్ తాగండి. వాళ్ళు డబ్బు గల వాళ్ళు డబ్బులు వేస్ట్ చేసుకోవడానికి సవా లక్ష అవెన్యూస్ ఉంటాయి. వాళ్ళు వేస్ట్ చేసుకోవచ్చు. మనం వేస్ట్ చేసుకోకూడదండి. ఇప్పుడు వీటివన్నిట్లో ఉపయోగం ఉంటే పర్వాలా. వీటివన్నిట్లో ఎలాంటి ఉపయోగం లేని ఇవన్నీ లగ్జరీస్ అనమాట. ఇవన్నీ సూకరాలు అంటారు. ఒక ఆంధ్రాలో ఒక ఏరియాలో వైజాగ్ సైడ్. సూకరాలంటే లగ్జరీస్ అనమాట. మనకి అవసరం లేని వాటి మీద డబ్బులు తగలవేయటము అని నేను చెప్తున్నాను. ఈ బ్లాక్ ఆల్కలైన్ వాటరు ఇట్లాంటి. ఇప్పుడు ఈ డైట్ గురించి చూద్దాం. సొరకాయ మానేస్తే బరువు తగ్గడం అని చెప్పేసి ఆవిడ చెప్పారు. ఇంటర్వ్యూలో అది నేను చూశాను కూడా ఆ క్లిప్‌ని. సో, సో మనం అది తప్పు అని నేను ఆల్రెడీ గట్టిగా చెప్పాను. మాటిమాటికి చెప్పి ఉపయోగం లేదు. సో, మనం ఏం పరిశీలిద్దామంటే ఇవాళ మనం ఒక వ్యక్తిని అటాక్ చేయడం కాదు. ఆ కాన్సెప్ట్‌ని అటాక్ చేయాలి. వాళ్ళు చెప్పినటువంటి తప్పు ఇన్ఫర్మేషన్‌ని అటాక్ చేయాలి. ఈ రోజుల్లో చాలామంది బ్యూటీషియన్‌లు డైట్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు పడితే వాళ్ళు నేను ఇలా బరువు తగ్గాను. వాళ్ళ ఎగ్జాంపుల్స్ తోటి వాళ్ళు యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. సహజమే. బట్ దాంట్లో ఏది ఫాలో అవ్వాలి అని తెలుసుకునే ముందు ఏది సైంటిఫిక్, దేని వలన కొన్ని సైంటిఫిక్ లాజిక్ ఉంటుంది. సైంటిఫిక్‌గా అదొక మతం కాదు. లాజికల్‌గా అది ఒక లాజికల్‌గా ఉన్నప్పుడు అందరికీ పనిచేస్తుంది. లాజిక్ లేదు అనుకోండి, వాళ్ళకి పనిచేసి మనకు పని చేయకపోవచ్చు. ఈ సొరకాయ ఎగ్జాంపుల్ లాగా. సో, ఏ తిండి తింటే శరీరంలో ఇప్పుడు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ ఉంది కదా! ఇన్‌ఫ్లమేషన్ అంటే మీది వాపొచ్చింది అని చెప్తున్నారు వాళ్ళు. ఈ వాపు ఎందుకొస్తుంది? శరీరంలో వాపు ఎందుకొస్తుందండి? ఆ వాపు తగ్గిస్తే బరువు తగ్గిపోయిందట. శరీరంలో వాపు రావడానికి కారణాలు 2. పాదాలు తీసుకోండి. పాదాల్లో వాపులు రావడానికి, శరీరం వాపులు రావడానికి కారణాలు 2. ఒకటి ఫ్యాట్, కొవ్వు. కొవ్వు వల్ల వాపులాగా కనిపిస్తుంది, వాపు కాదు. రెండోది నీరు. సో, ఈ లావు అవ్వడానికి కారణం ఫ్యాటా? నీరా? ఫ్యాట్ అనుకోండి కనిపిస్తుంటుంది మనకి. నీరు అనుకోండి, నీరు శరీరంలో
ఎక్కడైనా సరే ఉంది అంటే అది సింపుల్ విషయం కాదు కదా! జబ్బుకి లక్షణం అది. అంటే ఏమిటి? సీరియస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. గుండె బలహీనంగా ఉండొచ్చు, కిడ్నీ బలహీనంగా ఉండొచ్చు, లివర్ బలహీనంగా ఉండొచ్చు. ఇట్లాంటివి వాపు అనేది. సో, అది ఫ్యాటా? నీరా? నీరు అనుకోండి మనం పరీక్షలు చేయాలి. ఆ డైట్ ఎవరో చెప్పారో వాళ్ళు ఇవన్నీ పరీక్షలు చేసి, మీకు ఇది నీరు కాదు, ఇది కొవ్వే అని చెప్పేసేసి, ఫ్యాట్ వల్ల మీరు బరువు పెరిగారు అని చెప్పి నిర్ధారణ చేసి ఫ్యాట్ తగ్గడానికి మార్గాలు వెతకాలి ఫస్ట్. రెండవది వాళ్ళేమంటున్నారు, ఫస్ట్ మీకు ఇది ఇన్‌ఫ్లమేషన్ వల్ల వాపు ఉన్నది. అంటే వాపు ఉంది, ఇన్‌ఫ్లమేషన్ అని చెప్పారుగా. వాపా, కొవ్వా అని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఇన్‌ఫ్లమేషన్ అనేటటువంటి పదం వాడారు. ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే తిండ్లు మీకు పెడతాం, సొరకాయ మానేయమని చెప్తాం. సో, మీకు వాపు తగ్గిపోతుందని వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారో దాని గురించి వాళ్ళకి నెగెటివ్ పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి నేను తెలిసినన్ని మాట్లాడట్లేదు. చెన్నైలో ఒక న్యూట్రిషన్ గ్రూప్ అది వాట్సాప్ గ్రూప్. సో, ఇన్‌ఫ్లమేషన్ అని చెప్తారు. ఇన్‌ఫ్లమేషన్ అంటే శరీరంలో అకారణంగా శరీరంలో ఒక వేడిలాగా ఉండడం. దాని తెలుగు తర్జుమా ఎగ్జాక్ట్‌గా లేదు. ఒక రకమైనటువంటి అదొక రకమైనటువంటి వాపు క్రియేట్ చేసేటటువంటి వేడి అనుకోండి. అది ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ముందు వేడి అంటే జ్వరం కదా! సో, ఇప్పుడు గాని, అంతకుముందు గాని వాళ్ళకేమన్నా జ్వరం వచ్చిందా? లేదా దీర్ఘకాలిక జాయింట్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎందువల్లంటే కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఆటో ఇమ్యూన్ అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి వాళ్ళ శరీరాన్నే అటాక్ చేస్తుంది. సో, అది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఇన్‌ఫ్లమేషన్ శరీరంలో వస్తుంది. సో, ఇట్లాంటివేమన్నా ఉన్నాయా లేదా అని వాళ్ళు పరీక్ష చేయాలి. అది అది జబ్బు గదా! అది ప్రాబ్లమ్ అది. ఇన్‌ఫ్లమేషన్ అకారణంగా ఎవరికీ పెరగదండి. ఇన్‌ఫ్లమేషన్ అనేది ఒక జబ్బుకి లక్షణం. జబ్బుకి లక్షణం. సో, ఈ లక్షణం ఉంది అని చెప్తున్నప్పుడు జబ్బు ఉందా లేదా అని తెలియాలి కదా! జబ్బు లేకపోతే లక్షణం ఎందుకొస్తుంది? ఒక కారణం వల్ల రావచ్చు. అది ఫ్యాట్ వల్ల మాత్రమే. ఒట్టి ఫ్యాట్ ఉంటే చాలా మందికి ఇన్‌ఫ్లమేషన్ శరీరంలో ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ ఎందుకుంటుంది? ఫ్యాట్ సెల్స్ నుంచి ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. అందుకనే రక్త పరీక్షలు చాలామందికి చేసినప్పుడు ఈఎస్ఆర్ అనేది చూడండి, కొంచెం లావుగా ఉండే వాళ్ళకి ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది. సీఆర్‌పీ అని ఉంది. ఈ 2 కూడా సీఆర్‌పీ అనేది మీకు గుర్తుంటే కోవిడ్ టైంలో చేసేవాళ్ళు. సో, సీఆర్‌పీ, ఈఎస్ఆర్ అనేది ఇన్‌ఫ్లమేషన్‌కి సంకేతాలు. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ ఉండడానికి కారణం ఫ్యాట్, కొవ్వు తప్ప అదేదో తినడం సొరకాయ, కాకరకాయ తినడం వల్ల వచ్చినటువంటి కాకరకాయ కబుర్లు ఇవన్నీ బేసికల్లీ. సో, ఫ్యాట్‌కి ఇన్‌ఫ్లమేషన్‌కి కారణం ఫ్యాట్ మాత్రమే. ఇది ప్రూవ్డ్. ఫ్యాట్ నుంచి వచ్చేటటువంటి ఇన్‌ఫ్లమేషన్ ఉండి పెరిగేటటువంటి ఏవున్నాయి, కనీసం గూగుల్‌లో చదివితే తెలుస్తుంది. మనం పెద్ద న్యూట్రిషన్ గ్రూప్ మెయింటైన్ చేసి, వాళ్ళ దగ్గర లక్షలు వాళ్ళ దగ్గర మనం దండుకునే ముందు కనీసం దాని గురించి ఒక లాజికల్ బేసిస్ ఇవ్వాలి గదా! వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు అడగాలి గదా! నువ్వు వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చి నువ్వు ఒక డైటరీ గ్రూప్ చేరావు గదా! నీ డైటరీ ఫిలాసఫీ ఏమిటి? దానికి బేసిస్ ఏమిటి అని అడగకుండా అమాయకత్వంగా మీరు పోయి దానిలో దూరిన తర్వాత మీకు ఇలాంటివే బుర్రలో పెడతారు. కాకరకాయ తింటే ఇదొస్తుంది, లేకపోతే మెంతులు తింటే షుగర్ తగ్గుతుంది, సొరకాయ మానేస్తే మీకు షుగర్ తగ్గుతుంది. ఏంటండి కబుర్లు బేసికలీ. సో, అది. నెక్స్ట్ సరే, ఇన్‌ఫ్లమేషన్ పెరిగే తిండే లేదా అని అనొచ్చు మీరు. కొన్ని తిండ్ల వల్ల ఇన్‌ఫ్లమేషన్ అనేది వాపు, వేడి అనేవి పెరుగుతాయి. సో, అవేంటి మనం పరిశీలించినట్లయితే రెడ్ మీట్, మటన్, బీఫ్, పంది మాంసము, మేక మాంసము లేదా గొర్రె మాంసము లేదా ఆవు గాని, గేదె గాని ఇట్లా ఎర్రగా ఉండేటటువంటి మాంసము అనుకోండి రెడ్ మీట్ అనే కంటే. ఎర్రగా ఉండే మాంసం తింటే ఆ మాంసంలో ఆ జంతువు ఆల్రెడీ శరీరంలో అక్యుములేట్ చేసుకుంది. దానికి కొంత ఇన్‌ఫ్లమేషన్. అది మనం డైరెక్ట్‌గా తినడం వల్ల అది మన శరీరంలో వస్తుంది కాబట్టి రెడ్ మీట్ తింటే నేను చెప్పినట్టుగా మటన్, బీఫ్, పోర్క్ ఇవి తింటే ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. దీనికి ఆపోజిట్ ఏమిటి? వైట్ మీట్ అంటే ఫిష్ గానీ, గుడ్లు గానీ, చికెన్ గానీ తినడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ రాదు సరిగదా! ఫిష్ తిన్నట్లయితే ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ వేసుకున్నా, ఒమెగా 3 క్యాప్సూల్స్ వేసుకున్నా దీనికి ఆపోజిట్‌గా పనిచేసి శరీరంలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది అనేటటువంటిదేది ముఖ్యంగా ఫిష్. అలాగే ఫిష్ లివర్ ఆయిల్, ఫిష్ క్యాప్సూల్స్ మీకు ఫిష్ ఇష్టం లేకపోయినా మీ నమ్మకాలుగా అది అగెయిన్స్ట్‌గా ఉన్న ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్‌లో తీసినటువంటి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేటటువంటి క్యాప్సూల్. నేను ఫిష్‌లోంచి వచ్చేది ఏది తిన్నాననుకుంటే ఆ ఫిష్ ఆ చేప ఏదైతే ఉందో అది మొక్కల నుంచి వస్తుంది బేసికల్లీ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సముద్రంలో ఉండేటువంటి క్రిల్ అనేటటువంటి మొక్కలు అది తింటుంది కాబట్టి దాంట్లోంచి అది తీసుకొని తింటున్నాం. సో, ఇదేమి పెద్ద వెజిటేరియన్స్‌కి మీరు దూరంగా ఉండాల్సిన విషయం కాదు. ఎందువల్ల ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డైరెక్ట్‌గా మీరు తీసుకోవచ్చు. సో, రెడ్ మీట్ అని చెప్పారు. ఉప్పు ఎక్కువగా ఉండే వాటి వల్ల కొంచెం సాల్ట్ వల్ల శరీరంలో కొంచెం నీరు రావచ్చు. లేకపోతే
ఒక రకమైనటువంటి పాలు అవి కొంతమందికి పాలంటే పడదు. దానివల్ల పాలంటే ఎలర్జీ ఉండవచ్చు వాటికి. ఫుడ్ ఎలర్జీ ఉండవచ్చు. ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఇవి నార్మల్‌గా అందరు రాదు గదా! పుట్టినప్పటి నుంచి అందరూ తినే తిండ్లు తింటే సడెన్‌గా ఈరోజు ఇన్‌ఫ్లమేషన్ రాదు. ఇప్పుడు హీరోయిన్ ఎవరైతే ఆవిడ చెప్పారో ఆవిడకి 30+ ఇయర్స్ ఉండొచ్చు. 30 ఏళ్ల నుంచి తినే తిండి సొరకాయలు చిన్నప్పుడే తింటుంది కదా! ఇప్పుడెందుకు వాపొచ్చింది ఆవిడకి? వాపు అంటే జబ్బు అని చెప్తున్నాను. సో, ఆవిడకున్నటువంటి ఇన్‌ఫ్లమేషన్ ఉండడం కరెక్టే గావచ్చు. ఆ ఇన్‌ఫ్లమేషన్ కారణం ఫ్యాట్. ఆ ఫ్యాట్ ఎందుకు? ఆవిడ శరీర తత్వం అది. దానికి నువ్వు వెయిట్ తగ్గే మార్గాలు ఫుడ్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా చెప్పాలి. మాటి మాటికి మీకు తగ్గుతోంది, పెరుగుతోంది అంటే మళ్ళీ మన ఫుడ్‌లో మార్పులొచ్చాయా? ఎక్సర్సైజ్ సరిగ్గా ఎందుకంటే ఇప్పుడు అదే ఫుడ్ సంవత్సరాల తరబడి తింటున్నాం అనుకోండి, మెల్లగా శరీరం దానికి అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్ అయ్యి మీరు తినే తిండిలోంచే మళ్ళీ ఫ్యాట్ తయారు చేయడం స్టార్ట్ చేస్తుంది. శరీరం బహు చెడ్డది. అదే ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి, మీకు సరిపోదు. ఎందువల్ల శరీరం యొక్క మెటబాలిజము మన వయసు పెరిగే కొద్దికి మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది. మనం శరీరం అరిగించుకునే శక్తి, తిండిని అరిగించుకునే శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అది పెంచుకోవాలి అంటే మీరు ఎక్సర్సైజ్ పెంచాలి. చిన్నప్పటి నుంచి నేను 100 స్కిప్పింగ్‌లే చేస్తున్నాను, ఇప్పుడు 100 చేస్తానంటే మీరు బరువు పెరుగుతారు. ఎందువల్ల? ఇప్పుడు ఎక్కువ చేయాలి. 30 ఏళ్ల వాళ్ళకి బలం కావాలా? 30 తర్వాత వాళ్ళకి బలం కావాలా? 50 వాళ్ళకి బలం కావాలా? 50 ఏళ్ల వాళ్ళకి బలం కావాలి. 30 ఏళ్ళకి బలం అక్కల. సో, 30 ఏళ్ల వాళ్ళు జిమ్‌కెళ్ళి గంట చేస్తే 50 ఏళ్ల వాళ్ళు గం రోజుకి 2 గంటలు చేయాలి. 60 ఏళ్ల వాళ్ళు 2:30 గంటలు, 3 గంటలు ఎక్సర్సైజ్ చేయాలి. సో, వయసు పెరిగే కొద్దీ ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే మీకు ఫ్యాట్ తగ్గుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. ఒకటి. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇన్‌ఫ్లమేషన్ పెరిగే ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. అదే రెడ్ మీట్ ముఖ్యంగా బాగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువ ఉప్పు ఉండేటటువంటివి. ఇవి ఇన్‌ఫ్లమేషన్, వాపు క్రియేట్ చేసేవి. ఫ్యాట్ పెరుగుతుంది తప్ప వాపు రాదు. వాపు పెరగడం జబ్బు. ఫ్యాట్ పెరగడం సహజం. వయసుతో పెరగొచ్చు. మన జెనెటిక్ టెండెన్సీ ప్రకారం పెరగొచ్చు. సో, మీరు బరువు తగ్గడానికి సొరకాయలు ఇవి ఆపండి అనే కంటే ఏదైనా ఫుడ్ ఆపి, రైస్ ఆపి మీరు సలాడ్ తినండి అని చెప్పారనుకోండి, అది సైంటిఫిక్. మీకు సొరకాయ వల్ల పెరిగింది, కాకరకాయ వల్ల పెరిగిందని చెప్పటం అనేది అమాయకత్వం. ఆ చెప్పేవాడు అమాయకత్వం, వినేవాళ్ళు గుడ్డివాడి చేతిలో మనం పడ్డట్టుగా ఉంటుంది. బ్లైండ్ లీడ్స్ ది బ్లైండ్. సో, అట్లాగా పోనీ ఇవేమన్నా మీకేమన్నా ఫ్రీగా రావట్లేదు కదా! మీరు ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నప్పుడు, ఖర్చు పెట్టుకునేది కాస్త ఖర్చు పెట్టుకోవడానికి కాస్త సార్థకత ఉండేటట్టుగా మీరు చూసుకొని, కాస్త తెలివిగా ఉండాలి అనేటటువంటిది సదరు హీరోయిన్ గారికి, ఆవిడని ఫాలో అయ్యేటటువంటి ప్రజలకు, ఆవిడ ఫ్యాన్ గణాలకు నా విన్నపం అండి. నమస్కారం.